ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పక్షాన అఖిలపక్ష సమావేశాన్ని పిలవండి అని మేము డిమాండ్ చేస్తే కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం పెట్టడానికి కూడా ముందుకు రావడం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతసేపు కేటీఆర్ గారి మీద ఎట్లా అక్రమ కేసు పెట్టాలి, ప్రతిపక్ష నాయకుల మీద ఎలా అక్రమ కేసులు పెట్టాలి, ఏ రకంగా ప్రతిపక్షం మీద బుర్ర జల్లాలి, లేదా వాళ్ళ సొంత రాజకీయాలు మూడు పోర్ట్ఫోలియోలు వేయడానికి 3 రోజులు ఢిల్లీలో ఉండడం, దీని మీదనే వాళ్ళ ధ్యాస ఉంది తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా పోయింది. ఇవాళ అఖిలపక్ష సమావేశం పెట్టడానికి కూడా ముందుకు రావడం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతసేపు కేటీఆర్ గారి మీద ఎట్లా అక్రమ కేసు పెట్టాలి, ప్రతిపక్ష నాయకుల చేయడానికి 3 రోజులు ఢిల్లీలో ఉండడం, దీని మీదనే వాళ్ళ ధ్యాస ఉంది తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా పోయింది. ఇవాళ మంత్రులు ఆనాడు సమైక్య పాలకుల దగ్గర బానిసలాగా బతికారు. రాష్ట్రంలో కూడా తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఇవాళ పక్క రాష్ట్ర నాయకత్వానికి తాకట్టు పెట్టే పరిస్థితి జరుగుతూ ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు. మీ మౌనం వెనుక ఉన్న అర్థమేంది? మౌనం అర్ధాంగీకారము అంటారు. ఒకవైపు బుల్డోజ్ చేసి ఏ అనుమతులు లేకుండా బుల్డోజ్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గోదావరి బనకచెర్లకు ఈ నెలలో టెండర్లు పిలుస్తున్నారు. ఈ నెలాఖరులో టెండర్లు పిలుస్తుంటే కూడా మీరు ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఎందుకు నోరు మెదపడం? ఇలా కృష్ణా నీళ్లు తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా 66-34 కృష్ణా నీళ్లు అక్రమంగా తాత్కాలిక ఒప్పందానికి మించి తీసుకుపోతుంటే కూడా కిమ్మనరు కమ్మనరు, సపోర్ట్ చేయరు. రేవంత్ రెడ్డి మాట్లాడాడు, నా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడాడు. గోదావరి నది పైన బీజేపీ, ఇటు ఆంధ్రప్రదేశ్ 2 ప్రభుత్వాలు కలిసి ఇంత పెద్ద కుట్ర చేసి గోదావరి నదీ జలాల్లో కూడా తెలంగాణకు ద్రోహం తలపెడితే దాని మీద కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించినటువంటి పరిస్థితి లేదు. అంటే ఇలా నిధులు వాళ్ళకే, నదులు వాళ్ళకే. ఇలా ఢిల్లీ తీరు ఎట్లుందంటే నిధులు ఆంధ్రప్రదేశ్కే. మనం చూసినా మన బడ్జెట్ పెడితే 2 బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్కేమో నిధుల వరద, తెలంగాణకు గుండు సున్నా. నిధులు ఆంధ్రాకే, నదులు ఆంధ్రాకే, తెలంగాణకు గుండు సున్నా. ఇది ఇలా ఢిల్లీ పాలకుల వైఖరి. ఈ రాష్ట్రంలో ఉన్న 8 మంది బీజేపీ ఎంపీలు కానీ 8 మంది కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణకు నిధుల్లో, నదుల్లో అన్యాయం జరిగినా కూడా నోరు విప్పనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా 2 కేంద్ర మంత్రులు ఉంటారు. ఈ మన రాష్ట్రం నుంచి ఉన్న 2 కేంద్ర మంత్రులు ప్రపంచమంతా మాట్లాడతారు. యాడేడ చీమ చిటుకుమన్నా బయట యుద్ధం జరిగినా మాట్లాడతారు. కానీ తెలంగాణకు నీళ్లలో ఇంత ద్రోహం జరుగుతూ ఉంటే, తెలంగాణకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఆ 2 కేంద్ర మంత్రులు మాత్రం నోరు కూడా మెదపడం లేదు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈ విషయాన్ని. గతంలో కూడా ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే సమైక్య రాష్ట్రంలో 2 టీఎంసీల బాబ్లీ ప్రాజెక్టు కోసం చంద్రబాబు నాయుడు గారు పెద్ద పోరాటం చేసిండు మహారాష్ట్ర మీద. 2 టీఎంసీల బాబ్లీ కోసం పెద్ద పోరాటం చేసినారు ఆ రోజు. మరి ఈరోజు ఎన్ని బాబ్లీ ప్రాజెక్టులు కలిపితే ఒక బంకచెర్లకు సమానం? 100 కదా, ఆల్మోస్ట్ ఇది 200 టీఎంసీలు, అది 2 టీఎంసీలు. 2 టీఎంసీల మన బాబ్లీ మీద అంత పోరాటం చేస్తే 200 టీఎంసీలతో అక్రమ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత పెద్ద పోరాటం చేయాలి? ఎందుకు మౌనం వహిస్తున్నారు? అంటే మీ దోస్తానాలు, మీ పాత బంధాలు ఏమన్నా ఉంటే దానికి తెలంగాణ ప్రయోజనాలు ఫనంగా పెడతారా? తెలంగాణ భవిష్యత్తును మీరు ప్రశ్నార్థకం చేసే హక్కు మీకెక్కడిది అని నేను అడుగుతా ఉన్నా. అందుకే నేను ఒకటే కోరుతా ఉన్నా. మొన్న ఎప్పుడో బండి సంజయ్ గారు కూడా మాట్లాడుతుంటుండు, తిరుపతికి పోయినట్టున్నాడు. తెలంగాణ కంటే 10 రెట్ల నిధులు ఆంధ్రాకి ఇచ్చాము అని తెలంగాణ మంత్రి చెప్తున్నాడు. ఆయనే స్వయంగా చెప్తుండు, 10 రెట్ల ఆంధ్రాకి ఇచ్చినాం, తెలంగాణకి ఏమి ఇయ్యలే.
స్వయంగా కేంద్ర మంత్రి గారు. అంటే నదులు వాళ్ళకే, నిధులు వాళ్ళకే. ఇది ఎవరు చెప్తున్నారు? కేంద్ర మంత్రి చెప్తున్నాడు. సో మేమనేది ఒక్కటే, నేను ఐ విల్ గో టు పీపీటీ, పొలిటికల్ స్పీచ్ ఎక్కువ బోను, కానీ ఫైనల్గా ఈ ప్రభుత్వానికి మా అప్పీల్ ఒక్కటే, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఇంకా నష్టం జరగకముందే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోండి. బీఆర్ఎస్ పార్టీ, మాకు రాజకీయాల కంటే రాష్ట్రం ముఖ్యం, రాష్ట్ర ప్రజలు ముఖ్యం. కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రాణత్యాగానికి సిద్ధపడి కేసీఆర్ గారు ఎన్నో పదవీ త్యాగాలతో, ఎంతో మంది విద్యార్థుల బలిదానాలతో వచ్చినటువంటి రాష్ట్రం. ఈ రాష్ట్ర భవిష్యత్తు మాకు ముఖ్యం. మీరు కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన పోరాటానికి మీరు ఈ ప్రాజెక్టు మీద రూపకల్పన చేసినా బీఆర్ఎస్ సంపూర్ణమైన మద్దతును అందిస్తుంది. అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకుపోతారా చెప్పండి, మేము కూడా మీ వెంట వచ్చి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా మేము కూడా ప్రశ్నిస్తాం. అసెంబ్లీ సమావేశాలు పెట్టండి, ఏకగ్రీవ తీర్మానం చేసి తెలంగాణ ప్రజల వాయిస్ ను మనం ఢిల్లీకి వినిపించేటువంటి ప్రయత్నం చేద్దాం. పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ సహకరిస్తుంది. అయినా మీరు ముందుకు రాకపోతే అవసరమైతే బీఆర్ఎస్ పార్టీయే ప్రజా పోరాటానికి రూపకల్పన చేస్తుంది. న్యాయపరమైన పోరాటానికి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుడుతుంది. ఈ రాష్ట్ర ప్రయోజనాన్ని కాపాడడానికి బీఆర్ఎస్ పార్టీ శాయశక్తుల కృషి చేస్తుంది. కానీ ప్రభుత్వంలో మీరున్నారు, మీ బాధ్యత తప్పకుండా మీరు ఈ ప్రాజెక్టును అడ్డుకొని ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని కోరుతూ నౌ ఐ విల్ గో టు ద పీపీటీ. నెక్స్ట్, ఏంటి అసలు బంకచెర్ల ప్రాజెక్ట్ ఏంటి? కృష్ణా జలాల తరహాలోనే గోదావరి జలాలను చెరపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రయత్నం. రోజుకు 2 టీఎంసీల సామర్థ్యంతో మొత్తం 200 టీఎంసీల తరలింపు. 80,000 కోట్లతో బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ఈ నెలాఖరులో టెండర్లు పిలువబోతా ఉంది. 150 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో బొల్లంపల్లి వద్ద భారీ కృత్రిమ జలాశయ ప్రతిపాదన. ఇక్కడ ఒక పాయింట్ కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. గతంలో కేసీఆర్ గారు 50 టీఎంసీలతో మల్లన్న సాగర్ కడితే నది లేని చోట 50 టీఎంసీలతో అంత పెద్ద రిజర్వాయర్ కడతారా, అంత అవసరమా అన్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్ 150 టీఎంసీలతో కృత్రిమ జలాశయం నిర్మిస్తా ఉంది. కృష్ణా పెన్నా బేసిన్ ప్రాంతాల సాగు, తాగు, పారిశ్రామిక అవసరాల కోసం ఈ నీటిని ఉపయోగిస్తారు. నెక్స్ట్, ఇది మ్యాప్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించినటువంటి ప్లాను. పోలవరం నుంచి వారు మన ప్రకాశం బ్యారేజ్ నుంచి బొల్లంపల్లి రిజర్వాయర్ నుంచి మన బనకచెర్ల రెగ్యులేటర్కు తీసుకువెళ్తున్నారు. మొత్తంగా ఇందులో ఈ రెడ్ దంతా కూడా టనల్. ఇది ప్లాన్ ఆఫ్ ద ఫ్లో డయాగ్రామ్ ఆఫ్ గోదావరి బంకచెర్ల లింక్. నెక్స్ట్, సో ఇది 3 సెగ్మెంట్స్ చేసిండ్రు. సెగ్మెంట్ 1 పోలవరం టు ప్రకాశం బ్యారేజ్, సెగ్మెంట్ 2 ప్రకాశం బ్యారేజ్ టు బొల్లంపల్లి రిజర్వాయర్, సెగ్మెంట్ 3 బొల్లంపల్లి రిజర్వాయర్ టు బనకచెర్ల రెగ్యులేటర్. 3 భాగాలుగా 80,000 కోట్లతో ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారు ఏం చెప్తున్నారు? గోదావరి వరద జలాలనే వాడుకుంటున్నాం. ఇది అబద్ధం, శుద్ధ అబద్ధం. నంబర్ 2, తెలంగాణ ప్రాజెక్టులను గతంలో నేను ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. ఇది పరమ అబద్ధం. నంబర్ 3, ఇతర రాష్ట్రాలు బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డు చెప్పడం లేదు. ఇది పెద్ద జోకు. ఈ 3 అబద్ధాలే చంద్రబాబు గారు చెప్తున్నటువంటిది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్నటువంటిది. నెక్స్ట్, సో పాయింట్ నెంబర్ 1, ఇందాక వారు చెప్పింది కదా, మేము తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోలేదు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దానికి ఉదాహరణలు ఫస్ట్ కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇచ్చిన అన్ని అనుమతులు రద్దు చేయాలని, పనులు తక్షణం నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాసిన లెటర్ ఇది. కాళేశ్వరంకు సిడబ్ల్యూసీ నుంచి 10 అనుమతులు వచ్చినాయి. ఫైనల్ క్లియరెన్స్ టీఏసీ అంటారు, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ. దాని అనుమతి కూడా వచ్చింది. అన్ని అనుమతులు వచ్చినాక కాళేశ్వరం మీద 13/6/2018 అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రాసింది, ఇన్ వ్యూ ఆఫ్ ద అబోవ్ నేను మొన్న ఇచ్చిన ప్రజెంటేషన్ లో 7 లింకుల్లో 6 లింకులు సేమ్. ఒక్క మొదటి లింకు మాత్రం తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవు కనుక సిడబ్ల్యూసీ సూచన మేరకు మేడిగడ్డకు మార్చాము.
అదొక్క లింకే మారింది కనుక ఇట్ ఈస్ నాట్ ఏ న్యూ ప్రాజెక్ట్, ఇట్ ఈస్ ఏ ఓల్డ్ ప్రాజెక్ట్, ఇట్ ఈస్ ఏ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అని ఆ రోజు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వము గడ్కరీ గారికి మేము చెప్తే అది ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ గా అంగీకరిస్తూ దానికి అపెక్స్ కౌన్సిల్ మీటింగో పర్మిషనో జిఆర్ఎంబి పర్మిషనో ఇంకోటి అవసరం లేదు, దిస్ ఈజ్ ఏ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ లైక్ పోలవరం అని ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మనకు అన్ని అనుమతులు ఇచ్చింది. అనుమతులన్నీ వచ్చి ప్రాజెక్టు పూర్తయితున్న ప్రాజెక్టును ఇదే గోదావరి నది మీద కడుతుంటే అనుమతులు రద్దు చేయండి, పనులు నిలిపివేయండి అని ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖ ఇది. ఇప్పుడేమంటుండు, గోదావరిలో చాలా నీళ్లున్నాయి, నేను వరద జలాలు తీసుకుపోతున్నాను, మరి చాలా నీళ్లుంటే మా గొంతు నొక్కే ప్రయత్నం ఎందుకు చేసినావు, ఆనాడు మా కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు అడ్డుకున్నావో ఇవాళ సమాధానం చెప్పాలనా వద్దా? నెక్స్ట్, ఇది భక్త రామదాసు ప్రాజెక్టు. వాస్తవానికి ఈ ప్రాజెక్టు ఇట్ ఈస్ నాట్ ఎ న్యూ ప్రాజెక్ట్. భక్త రామదాస్ అనే లిఫ్ట్ మనం పాలేరు మీద పెట్టినాం. దేనికి? ఎస్ఆర్ఎస్పిలో టేల్ అండ్ ఆయకట్టు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ లో భాగంగా పాలేరు నియోజకవర్గం, ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ లో పారుతుంది. అయితే అక్కడ ఏం జరిగింది, టేల్ ఎండ్ ఉండడం వల్ల ఎస్ఆర్ఎస్పి నీళ్లు పోతలేవు గనక ఎస్ఆర్ఎస్పి సిడబ్ల్యూసి అప్రూవ్డ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ ప్రాజెక్ట్, దానికి నీళ్లు సప్లిమెంటేషన్ కోసం ఒక లిఫ్ట్ పెట్టినాం. అది కొత్త ఆయకట్టు కాదు, నాన్ అప్రూవ్డ్ కాదు. దాన్ని కూడా అడ్డుకోవడానికి ఆ రోజు చంద్రబాబు ప్రభుత్వం రాసిన లేఖ మీరు చూస్తే, భక్త రామదాసు LIS న్యూ ప్రాజెక్ట్ ఫ్రమ్ ద పాలేరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అండర్ NS లెఫ్ట్ కెనాల్ టు ఇంటిగ్రేట్ న్యూ ఆయకట్ టేకన్ అప్ వితౌట్ క్లియరెన్స్ అప్రూవల్ ఆఫ్ KRMB, CWC, అపెక్స్ కౌన్సిల్. అఫ్ కోర్స్ అదేమో ఓల్డ్ ఆయకట్టే. ఏమంటాడు, KRMB అనుమతి లేదు, CWC అనుమతి లేదు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు, ఎట్లా కడతారు, దీన్ని రద్దు చేయాలి అన్నాడు. మరి నీ గోదావరి బంకచెర్లకు GRMB పర్మిషన్ ఉందా? CWC అనుమతులు ఉన్నాయా? అపెక్స్ కౌన్సిల్ అనుమతులు ఉన్నాయా? అంటే నువ్వు ప్రశ్నిస్తే నీతి, మేము ప్రశ్నిస్తే తప్ప. ఇలా నీ లెటర్లో నువ్వే రాసినావు, KRMB పర్మిషన్ లేదు, CWC పర్మిషన్ లేదు, అపెక్స్ కౌన్సిల్ పర్మిషన్ లేదు. మరి నువ్వు ఈ రోజు ప్రతిపాదిస్తున్న గోదావరి బనకచెర్లకు GRMB అనుమతి ఉందా, CWC అనుమతి ఉందా, అపెక్స్ కౌన్సిల్ అనుమతి ఉందా? ఇక్కడ మీకు ఇంకా అర్థం కావడానికి సులువుగా చెప్తాను. ఏపీ అంటే ముంగట ఉంది, అఫ్ కోర్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ ద నెక్స్ట్ విజువల్. నెక్స్ట్, ఇది కాకుండా మరొక లేఖ వారు రాసింది, కృష్ణా బేసిన్ లో కూడా పాలమూరు రంగారెడ్డి, దిండి, తుమ్మిళ్ళ, కల్వకుర్తి ఈ అన్ని ప్రాజెక్టుల మీద లేఖ రాసింది. మీరు ఇక్కడ చూస్తే ఇది కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు కేసీఆర్ గారు 25 TMCలు సరిపోవని 25 TMCల నుంచి 40 TMCలు వాడుకోవడానికి ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఇచ్చిన జీవో. దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఢిల్లీకి కంప్లైంట్ చేసినారు. ఎట్లా ఇస్తారు, కల్వకుర్తికి 25 ఉండే, ఇప్పుడు 40 TMCలకు ఎట్లా పెంచుకుంటారు, ఇది రద్దు చేయాలి, దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖ. నెక్స్ట్, ఇది పాలమూరు అండ్ దిండి మీద స్వయంగా చంద్రబాబు నాయుడు గారు లెటర్ మీద ఆనాటి మంత్రి ఉమాభారతి గారికి రాసినటువంటి లేఖ మీరు చూస్తే, ఐ రిక్వెస్ట్ దట్ ద హానరబుల్ మినిస్టర్ అపెక్స్ కౌన్సిల్ టు ఇమీడియట్లీ ఇంటర్వేన్ ఇన్ ద మ్యాటర్ అండ్ అడ్వైజ్ ద CWC, KRMB టు క్రిటికల్లీ ఎగ్జామిన్ ద ఇష్యూ అండ్ ఎన్ష్యూర్ ద స్టాట్యూటరీ the statutes are strictly complied with. I also request that the GOTS may be directed to put on hold all works until the issue is resolved. అంటే స్టాట్యూటరీ అంటే ఏంటి, KRMB అనుమతి, CWC అనుమతి, అపెక్స్ కౌన్సిల్ అనుమతి. మరి అదే స్టాట్యూటరీ నీకు ఉండాలి కదా ఈ రోజు గోదావరి బనకచెర్లకు. ఆ రోజు మీరే స్వయంగా మీ పెన్నుతోనే రాశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. సేమ్ అదే మేము అడుగుతున్నాం ఈ రోజు. మరి ఇదే విషయాన్ని మన ప్రభుత్వం, మన రేవంత్ రెడ్డి ఎందుకు అడుగుతలేడు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు పెదవులు మూసుకుంటున్నాడు? మరి ఆ రోజు ఆనాడు మన ప్రాజెక్టులను అంత ఓపెన్ గా బహిరంగంగా అనుమతి వచ్చిన కాళేశ్వరం ఆపమంటాడు, పాలమూరును ఆపమంటాడు, దత్తత తీసుకున్న పాలమూరు జిల్లాలో కడుతున్న పాలమూరు ప్రాజెక్టును ఆపమంటాడు. మరి ఈ రోజు అక్రమంగా కట్టేటువంటి ఈ గోదావరి బనకచెర్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తున్నది? ఎందుకు గొంతు పెగలడం లేదు? ఈ రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్రంగా భంగం కలిగే ప్రయత్నం జరుగుతుంటే కూడా మన ప్రభుత్వం ఏమో
మాట్లాడినటువంటి పరిస్థితి. నెక్స్ట్, ఇది తుమ్మిళ్ళ లిఫ్ట్. ఇది కూడా వాస్తవానికి తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇట్ ఈస్ నాట్ ఎ న్యూ ప్రాజెక్ట్. యాక్చువల్ గా తుమ్మిళ్ళ అనేటువంటిది రాష్ట్రం ఏర్పడక ముందు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందే హైదరాబాద్ రాష్ట్రంలో మనకు ఆర్డిఎస్ అనే ప్రాజెక్టు కింద 87,500 ఎకరాలకు నీళ్లు వచ్చేది. ఆర్డిఎస్ ప్రాజెక్ట్ లో మన గద్వాల, ఆలంపూర్ ప్రాంతంలో 87,500 ఎకరాలకు నీళ్లు వచ్చేది. ఇది అప్రూవ్డ్ ప్రాజెక్టు. మనకు బచావత్ ట్రిబ్యునల్లో కూడా ఈ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు ఉన్నాయి. అయితే ఆ రోజు ఏమైంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిర్లక్ష్యం చేయడం వల్ల 87,500 ఎకరాలు బారాల్సినటువంటి ఆర్డిఎస్ ప్రాజెక్టు 20,000-30,000 ఎకరాలకు పడిపోయింది. ఆ రోజు ఆ జిల్లా నుంచి ఉన్నటువంటి నిరంజన్ రెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు, కేసీఆర్ గారి దృష్టికి తెస్తే సరే సప్లిమెంటేషన్ కోసం ఒక చిన్న లిఫ్ట్ పెట్టి 30,000-40,000 ఎకరాలు పారే